మన దేశంలో సెప్టెంబర్ 9వ తారీఖున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్న సంగతి మనందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉందో వాళ్ళ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వాళ్ళ తరపున వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారనమాట. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ తరపున కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే అపోజిషన్ పార్టీస్ ఇండియా బ్లాక్ తరపున వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారనమాట. ఈయన సెప్టెంబర్ 9వ తారీఖున జరిగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ తరపున ఈయన కంటెస్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఈయన క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేశారనమాట. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఈయన పుట్టారు. డిసెంబర్ 1971లో ఈయన తన లీగల్ కెరీర్ని స్టార్ట్ చేశారు ఒక అడ్వకేట్గా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా కూడా ఆయన వర్క్ చేశారనమాట. తర్వాత 1990లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మన హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా ఆయన పనిచేశారనమాట. తర్వాత రకరకాల సంస్థలు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇతర అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. తర్వాత ఆయన హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యారనమాట. మే 2, 1995లో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఆయన గౌహతి హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఆ తర్వాత 4.5 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి జూలై 8, 2011లో ఆయన రిటైర్ అయ్యారనమాట. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి యొక్క సుదీర్ఘ లీగల్ కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఆయన టేకప్ చేశారనమాట. ముఖ్యంగా పోలీసులు కొంతమంది భయపెట్టడానికి, అక్రమంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, అదేవిధంగా ఇండివిజువల్స్ యొక్క వ్యక్తుల యొక్క స్వేచ్ఛ పైన పోలీసులు విపరీతమైన సర్విలెన్స్ చేయటం, వీటిపైన కూడా ఆయన చాలా క్రిటికల్ కామెంట్స్ చేశారు. కాన్స్టిట్యూషన్ లాకు సంబంధించి, టాక్సేషన్, సర్వీస్ లాకు సంబంధించి, సివిల్ లిబర్టీస్, పౌర హక్కులకు సంబంధించి ఆయన చాలా స్ట్రాంగ్ గా నించున్నారనమాట. దాంతోపాటు ఫారిన్ జ్యూరిస్డిక్షన్స్ లో బ్లాక్ మనీ ఏదైతే నల్లధనం ఉందో అది ప్రభుత్వం బయట తీసుకురాలేకపోతుందని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన చాలా స్ట్రాంగ్ విమర్శలు చేశారనమాట. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మోస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే ఛత్తీస్గఢ్ లోని సాల్వా జుడుం గురించి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. దీనిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పౌరుల చేతికి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్స్ వ్యతిరేకంగా పోరాడమంటం తప్పు, అలా పౌరుల చేతికి ఆయుధాలు ఇవ్వకూడదని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఆయన డిక్లేర్ చేశారు. దాదాపు 55 సంవత్సరాల పాటు లీగల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా సంవత్సరాల పాటు జడ్జిగా చేసిన అనుభవం ఇప్పుడు ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కంటెస్ట్ చేయబోతున్నారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే కంటెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు దాదాపు ఖాయమే. కానీ ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ధీటైన పోటీ ఇవ్వబోతున్నారు.